హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే, మీరు కొత్తగా కట్టించే బిల్డింగ్‌కి పెయింట్స్ వేసే సందర్భంలో ఏ పెయింట్స్ వేయించాలి, ఏ కంపెనీ వాడాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్‌లో చూసుకుంటే బర్జర్, లేరలాక్ లేదంటే ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ ఈ విధంగా 5, 6 కంపెనీలనేవి మెయిన్‌గా కనబడుతుంటాయి. అందులో ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది డౌట్ పడుతుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో గూడా ఎక్కువ ఏషియన్ కంపెనీ అనేది నడుస్తుంది. ఎందుకంటే మీరు షాపులకెళ్ళినా గానీ త్వరగా పెయింట్స్ అనేవి దొరుకుతాయి. అలాగే సర్వీస్ కూడా వాళ్ళది ఏషియన్ పెయింట్స్ వాళ్ళది బావుంటుందని చెప్పి చాలా రివ్యూలో కూడా కనబడుతుంది మనకి. అలాగే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఏషియన్ పెయింట్స్ అనేది యేసుకుంటే చాలా బావుంటుందని నేను చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఏంటంటే అన్ని రకాల పెయింట్స్ అంటే లో కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు కూడా అన్ని రకాల పెయింట్స్ కూడా అక్కడ దొరుకుతాయి. ఏషియన్ పెయింట్స్ వాళ్ళ వెబ్‌సైట్ ఒకసారి ఓపెన్ చేసి, అందులో ఎన్ని రకాల క్వాలిటీలున్నాయి, ఆహ్, ఒక లీటర్ కాస్ట్ పెయింట్ ఎంతుంటుంది అనేది మీకు వాళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి. ఫ్రెండ్స్ మీరేంటంటే ఫస్ట్ మీ మొబైల్‌లోని గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మీరు ఏషియన్ పెయింట్స్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏషియన్ పెయింట్స్ అని మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది కదా! ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇది ఏషియన్ పెయింట్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. దీంట్లో ఒక లీటర్ కాస్ట్ ఎలా ఉంటుంది, అలాగే ఎన్ని క్వాలిటీలున్నాయి అనేది మీకు తెలిసిపోతుంది. అందుకు ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ ఈ 3 లైన్స్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పెయింట్స్ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు 4 రకాలుగా పెయింట్స్‌ని డివైడ్ చేశారని చెప్పాను కదా! ఏంటంటే ఇక్కడ మనకి ఎకనామీ, ఇంకోటేంటి ప్రీమియం, ఇంకోటి లగ్జరీ, ఇంకోటి సూపర్ లగ్జరీ అనమాట. ఈ విధంగా అన్ని రకాల పెయింట్స్ అనేవి వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే సూపర్ లగ్జరీ వచ్చి 10 ఇయర్స్ వారంటీ అని ఉంది. ఇక్కడ లగ్జరీ వచ్చి మనకి 8 ఇయర్స్ వారంటీ అని ఉంది. ప్రీమియం వచ్చేపాటికి మీకు 6 ఇయర్స్ వారంటీ ఉంది. ఎకనామీ వచ్చేపాటికి 4 ఇయర్స్ వారంటీ ఉందని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 4 ఇయర్స్ వారంటీ అంటే ఇది కాస్ట్ తక్కువ ఉంటుందన్నమాట. అందుకని మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి. అందుకే మీరు కింద వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇంటీరియర్ వాల్ పెయింట్స్ అని వచ్చింది కదా! ఇక్కడ చూసుకుంటే సూపర్ లగ్జరీ ఇంటీరియర్ వాల్ పెయింట్స్ అనమాట. ఇవేంటంటే దీంట్లో 2 రకాలే ఉంటాయి. ఒకటి 1015 నుంచి 1200 రూపీస్ దాకా కాస్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. అలాగే సెకండ్‌లో చూసుకుంటే ఏంటంటే రాయల్ ఇంటీరియర్ వాల్ పెయింట్స్ అనమాట. ఏంటంటే చాలా షైనింగ్ అనేది ఉంటుంది. ఈ పెయింట్స్ అనేది యేసుకుంటే మీకు మీ పెయింటర్స్ కూడా చెప్పే ఉంటారు. రాయల్ యేసుకోండి బావుంటుందని చెప్పి. ఇక్కడ చూడండి రాయల్ యాస్ పర్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1000 రూపీస్ దాకా కాస్ట్ ఉంటుంది. అలాగే దాంట్లో లో కాస్ట్ చూసుకుంటే గనక మనకి ఇక్కడ చూసుకుంటే 700 రూపీస్ దాకా మనకి కాస్ట్ అనేది కనబడుతుంది. అంటే రాయల్‌లో మీకు 700 రూపీస్ నుంచి దగ్గర దగ్గర 1000 రూపీస్ దాకా కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరేంటి ఇక్కడ రాయల్ యాస్పెర్ అనేది 1000 రూపీస్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి రాయల్ గ్లిటర్స్ అనేది మనకి 892 రూపీస్ దాకా కనబడుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పాపులర్ అని కనబడుతున్నాయి కదా! పాపులర్ అనేవి ఏంటంటే షాప్స్‌లో ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేస్ పెయింట్ అనేది ఉండాల్సొస్తది షాప్స్‌లోని. అప్పుడేమవుతుందంటే బేస్ అనేది ఎక్కువ పాపులర్‌లోనే దొరికే అవకాశం ఉంటుంది. అందుకు మీరేం చేస్తారంటే షాప్‌కెళ్ళినప్పుడు ముందు అడగండి. ఇక్కడ అన్ని రేట్స్ అన్నీ చెక్ జేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎళ్లి వాళ్ళని రేట్స్ అడిగినట్లయితే వాళ్ళు మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఒక లీటర్ కాస్ట్ ఎంతుంటుందని. ఆ తర్వాత మీరిక్కడ చూసుకున్న రేట్స్‌ని మీరు కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి మీకు థర్డ్ ఆప్షన్‌లోని మనకి ఆహ్, ఆప్కోలైట్ ఇంటీరియర్ వాల్ పెయింట్స్ అని ఉంది కదా! ఇదేంటంటే మనకి 530 నుంచి మనకి లో కాస్ట్ వచ్చేప్పటికి 350 అంటే 350 నుంచి మనకి 550 రూపీస్ దాకా మీకు ఆప్కోలైట్‌లో దొరుకుతుందనమాట. ఇది ఇంతకుముందు మనం చూసాం కదా! ప్రీమియం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరేంటంటే ఒక్కొక్క లీటర్ కాస్ట్ ఎంతుందని ఇక్కడ మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. పాపులర్ అని ఉండేటివి ఎక్కువ మీకు షాప్స్‌లో దొరికే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజ్‌లో మీకు పెయింట్స్ అనేవి క్లియర్‌గా దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్‌లో ఎకనామీ ఇంటీరియర్ వాల్ పెయింట్స్ అని ఉంది కదా! ఇక్కడ. ఇదేంటంటే మీకు 260 రూపీస్ టాప్‌లో ఉంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ ఎంతుందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 150 నుంచి ఇక్కడ మీకు ఎకనామీలో మీకు పెయింట్ దొరుకుతుందనమాట. ఇదేంటంటే రాయల్‌తో పోల్చుకుంటే కొద్దిగా షైనింగ్ తక్కువుంటది. అయినా గానీ ఇది కూడా మంచి క్వాలిటీ అనమాట. ఇక్కడ చూడండి మనకి 150 నుంచి 260 రూపీస్ దాకా
ఇక్కడ మీకు ఎకనామీలో దొరికేస్తుందనమాట. ఎకనామీలో వచ్చేపాటికి మనకేంటంటే ట్రాక్టర్ ఎమర్షన్ అంటారనమాట. అదే మీరు ఇక్కడ చూడండి ఆహ్, ప్రీమియంలోకి వచ్చేపాటికి ఇక్కడ ఏమవుతుంది పెయింటు, ప్రీమియం అంటే వచ్చేపాటికి ఏంటంటే మనకి ఆప్కోలైట్ అని మీకు తెలుస్తుందనమాట. ఎందుకంటే ట్రాక్టర్ ఎమర్షన్, ఆప్కోలైట్, రాయల్ అని పేరుతో పిలుస్తుంటారు షాప్స్‌లోని. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి రాయల్ ఇంటీరియర్ పెయింట్స్ అని ఉంది కదా! దీన్నేంటంటే రాయల్ అనే పిలుస్తారనమాట. మనకి సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ట్రాక్టర్ ఎమర్షన్, ఆప్కోలైట్, రాయల్ ఎమర్షన్ అని ఉంటుందనమాట. ఇదే మనకి ఎకనామీ, ప్రీమియం, లగ్జరీ, సూపర్ లగ్జరీ అనమాట. ఇక్కడ సూపర్ లగ్జరీలో వచ్చేపాటికి ఏమవుతుందంటే మనకి ఇవి వాడే అవకాశం ఉండదు. చాలా వరకు ఏంటి లగ్జరీ హౌసెస్‌కి మాత్రమే ఇవి పెయింట్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. చాలా వరకు అందరూ ఏంటంటే మనకి రాయల్ ఇంటీరియర్ పెయింట్స్ అలాగే మనకి ఆప్కోలైట్ అనేది ఎక్కువ వాడటం జరుగుతుంది. లేదు ఇంకా తక్కువ ప్రైస్‌లో కావాలనుకుంటే గనక ఇంటీరియర్ పెయింట్‌లోని ట్రాక్టర్ ఎమర్షన్, ఎకనామీ అంటే ట్రాక్టర్ ఎమర్షన్‌లోకి వెళ్ళిపోవాలనమాట. ట్రాక్టర్ ఎమర్షన్ అలాగే ఆహ్, ఆప్కోలైట్ అలాగే రాయల్ పెయింట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఎక్కువ పదాలు పెయింటర్స్ గానీ, లేకపోతే షాప్స్ వాళ్ళు గానీ వాడే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి ఒక్కొక్క పెయింట్ వచ్చి ఇప్పుడు మీ ఇంతకుముందు చూసుకున్నాం కదా మనం. మీరు బ్యాక్‌కెళ్ళినట్లయితే ఇక్కడ ఏమవుతుంది మనకి ఆహ్, సూపర్ లగ్జరీ పెయింట్స్ వచ్చేపాటికి మనకి 10 ఇయర్స్ వారంటీ ఉంది. అదే లగ్జరీ పెయింట్స్ వచ్చేపాటికి 8 ఇయర్స్ వారంటీ ఉంది. అదే ప్రీమియం వచ్చేపాటికి 6 ఇయర్స్ వారంటీ ఉంది. అదే ఎకనామీ వచ్చేపాటికి 4 ఇయర్స్ వారంటీ ఉందనమాట. ఈ వారంటీ ఏంటంటే కాస్ట్‌ని బట్టి వారంటీ అనేది కూడా ఉంటుందనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు 1 లీటర్ కాస్ట్ అనేది మనకి ఇచ్చారు కదా! ఈ 1 లీటర్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ మీరు 1 లీటర్ తీసుకున్నారనుకోండి, ఈ కాస్ట్ అనేది మీకు పడుతుందనమాట. లేదు మీరు 4 లీటర్ తీసుకున్నారనుకోండి, ఇంకా రేట్ అనేది తక్కువ పడే అవకాశం ఉంటుంది. లేదు 10 లీటర్స్ తీసుకున్నారనుకోండి, ఇంకా రేట్స్ అనేది తక్కువయ్యే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఒకవేళ 20 లీటర్ తీసుకున్నారనుకోండి, ఇంకా కాస్ట్ అనేది తక్కువ పడే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి రేట్స్ ఎక్కువ కూడా అవుతాయి. దానికి కారణం ఏంటంటే, మీరు సెలెక్ట్ చేసే పెయింట్ కలర్‌ని బట్టి మీకు ఒక్కోసారి రేట్స్ అనేవి పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఒకవేళ మీరు డార్క్ కలర్ సెలెక్ట్ చేశారనుకోండి, డార్క్ కలర్‌కి ఏమవుతుందంటే స్టిన్నర్ అనేది ఎక్కువ పడుతుందనమాట. స్టిన్నర్ అనేది ఎక్కువ పట్టింది అంటే రేట్ అనేది పెరుగుతుంటది. దీంట్లో ఉన్న కాస్ట్ అనేది ఉండదనమాట. అందుకు మీరేంటంటే పెయింట్ షాప్‌కెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డార్క్ కలర్స్ అయితే గనక కాస్ట్ అనేది పెరుగుతుంటది. లేదు ఒకవేళ లైట్ కలర్స్ అయితే కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే 5 లీటర్ 10 లీటర్, 20 లీటర్ బకెట్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా రేట్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఏషియన్ పెయింట్స్ గనుక తీసుకున్నట్లయితే వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసుకొని అన్నీ ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇందులో మీరు ఏ క్వాలిటీ వేయించాలి అనుకుంటున్నారనేది చూసుకొనెళ్ళి మీరు షాప్‌కెళ్ళినట్లయితే ఈ క్వాలిటీలు ఉన్నాయా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రాయల్ లగ్జరీ ఇమర్షన్ అని ఉంది కదా! ఇది ఉందా లేదా అని అడగండి వాళ్ళ దగ్గర. బేస్ క్వాలిటీ ఉంటుందనమాట. బేస్ క్వాలిటీ ఉంటేనే మీకు వాళ్ళేంటంటే స్టిన్నర్ కలిపి దాంట్లో పెయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అందుకని ఇవన్నీ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత షాప్‌కెళ్ళినట్లయితే మీకు పెయింట్స్ గురించి బాగా అనుభవం అనేది వస్తుంది. అప్పుడేమవుతుందంటే రేట్స్ ఎంతున్నాయి, ఏ రేట్ పెట్టి ఏదేసుకోవాలనేది మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఏషియన్ పెయింట్స్ గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటున్నాను. అలాగే అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే గనక కింద కామెంట్ బాక్స్‌లో నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ ఈ పెయింట్స్ గురిండే కాదు ఫ్రెండ్స్ కన్‌స్ట్రక్షన్ గురించి ఏ టు జెడ్ అన్ని రకాల వీడియోలు మా ఛానల్‌లో అనేది ఉండడం జరిగింది. మీరు చూసిందే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైనా కొత్తగా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్లయితే మా వీడియోలు గనుక మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో ఉపయోగపడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ వీడియోలు అనేది చేస్తున్నాను. కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసేవోళ్ళు వర్క్ గురించి తెలియక రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటోళ్ళు ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ చూసి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈజీగా కన్‌స్ట్రక్షన్ అనేది చేపించడానికి వీలు కుదురుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్.